క్రికెట్ మైదానంలో మాటల యుద్ధానికి బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు టీమిండియా యువ సంచలనం బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ. అవును, దంబులా వేదికగా శ్రీలంక ఏ జట్టుతో జరుగుతున్న ట్రై సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో ఈ బుడ్డోడు లంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. కసితో ఊగిపోతూ దంబులా అంతర్జాతీయ స్టేడియం నలుమూలలా సిక్సర్ల, ఫోర్ల వర్షం కురిపించాడు. ఈ రోజు జరుగుతున్న ఈ హై ప్రెషర్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక ఏ జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. అయితే లంక టీంకు అసలు సినిమా ముందుందని ఊహించలేకపోయింది. అసలు విషయానికి వస్తే లీగ్ మ్యాచ్‌లో సూపర్ ఓవర్ ఓటమి తర్వాత శ్రీలంక ఏ ఆటగాళ్లు వైభవ్‌ను అనవసరంగా రెచ్చగొట్టారు. ఆ మాటల గాయాలు వైభవ్ మనసులో అలాగే ఉండిపోయాయి. ఆ కోపాన్నంతా, ఆ కసినంతా ఈరోజు ఫైనల్ మ్యాచ్‌లో తన బ్యాట్ ద్వారానే చూపించాడు ఈ యంగ్ గన్. మైదానంలోకి అడుగుపెట్టిన క్షణం నుంచే వైభవ్ మోడ్ మారిపోయింది. లంక బౌలర్లు ఎవరు వేసినా సరే బంతి గాల్లో తేలాల్సిందే, బౌండరీ దాటాల్సిందే. కేవలం వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాడు. 5 సిక్సర్లు, 5 ఫోర్లతో దంబులా స్టేడియాన్ని హోరెత్తించాడు. కళ్ళు చెదిరే కట్ షాట్స్, పవర్ఫుల్ షాట్స్, అద్భుతమైన డ్రైవ్లతో లంక బౌలింగ్ లైనప్ ను చేష్టలుడిగేలా చేశాడు. కెప్టెన్ తిలక్ వర్మ తనపై ఉంచిన నమ్మకాన్ని, ఇచ్చిన స్వేచ్ఛను 100% నిజం చేస్తూ బేబీ బాస్ రేంజ్ ఏంటో ఫైనల్ మ్యాచ్ లో చేసి చూపించాడు. కానీ క్రికెట్ అభిమానులందరూ చిన్నపాటి నిరాశకు గురైన క్షణం అది. చివరి నిమిషంలో వైభవ్ సూర్యవంశీ సెంచరీ మిస్ చేసుకున్నాడు. కేవలం 29 బంతుల్లోనే 94 పరుగులు సాధించాడు. ఇందులో 10 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. అంటే దాదాపు 324 స్ట్రైక్ రేట్ తో లంక బౌలర్లను ఉతికేశాడు. శ్రీలంక కెప్టెన్ సహన్ అరాచికే వేసిన స్పిన్ బంతిని మిడ్ ఆఫ్ మీదుగా బౌండరీ దాటించాలనే ప్రయత్నంలో వైభవ్ మిస్టైమ్ చేసి విజయకాంత్ చేతికి చిక్కాడు. లంక ఫీల్డర్ ఆ క్యాచ్ పట్టగానే ఆ జట్టు ప్లేయర్స్ అందరూ ఎంతగా ఊపిరి పీల్చుకున్నారో వారి ముఖాల్లోనే స్పష్టంగా కనిపించింది. ఆ రేంజ్ భయాన్ని ఒంటి చేత్తో సృష్టించాడు ఈ వండర్ కిడ్. మాటలతో కాకుండా చేతులతోనే సమాధానం చెప్పాలనే సామెతను వైభవ్ నిజం చేసి తనను విమర్శించిన వారి నోళ్లు మోయించాడు. ఇక ఈ టోర్నమెంట్ విషయానికి వస్తే పాయింట్ల పట్టికలో 4 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన భారత్ జట్టు ఫైనల్ కు అర్హత సాధించింది. మరోవైపు శ్రీలంక జట్టు 6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆఫ్ఘనిస్తాన్ ఈ జట్టు కేవలం 2 పాయింట్లతో టైటిల్ పోరుకు అర్హత సాధించడంలో విఫలమైంది. ప్రస్తుత టోర్నమెంట్ లో భారతీయ, శ్రీలంక ఏ జట్లు తలపడటం ఇది మూడోసారి. వారి మధ్య జరిగిన గత 2 లీగ్ మ్యాచ్లు 1-1 స్కోర్ తో సమంగా ముగిశాయి. ఈ ఫైనల్ పోరులో వైభవ్ సూర్యవంశీ ఇచ్చిన ఊపుతో ప్రస్తుతం ఈ మ్యాచ్ ను భారత్ పూర్తిగా చేజిక్కించుకునేలా కనిపిస్తుంది. కప్ మనదే అని ధీమాగా చెప్పొచ్చు. వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి.